జావిదా నీకు? అత్తయ్య గారు, నేను పడిపోయాను. చాలా నొప్పిగా ఉంది నాకు. ఎవరక్కడా? నీ సేవ కోసం నియమించిన దాసి ఏమైపోయింది? అందరికి స్వేచ్ఛ ఇచ్చేశారు అత్తయ్య గారు. సరేలేలే, ఎక్కడ దెబ్బ తగిలిందో కొంచెం నాకు చూపించు. నాకు ఇక్కడెక్కడ దెబ్బ తగలలేదు అత్తయ్య గారు. భలేదానివి జావిదా నువ్వు. పడిపోయానంటున్నావు, ఎక్కడో అక్కడ దెబ్బ తగిలి ఉండాలిగా. మోకాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నావు, దెబ్బ తగిలితే అక్కడే తగిలి ఉండాలిగా. ఇప్పుడేమో అసలు ఇక్కడ దెబ్బ తగలలేదంటున్నావు. దెబ్బ ఇక్కడ తగిలింది. గుండెలో తగిలింది దెబ్బ? నొప్పి గుండెల్లో కాదు, హృదయంలో నొప్పి. హృదయంలోనా? వైద్యురాలు గారిని గుండెపోటు వచ్చిందా ఏంటి? అత్తయ్య గారు, పోటు గుండెకి రాలేదు, తమరి కుమారుడు అంటే మా శ్రీవారి పోటు ఇది. ఆదాం ఖాన్ వల్ల పోటుగా ఉందా? అసలు ఏం జరిగింది ఏమిటా కాస్త నాకు వివరంగా చెప్తావా? ఏం జరిగిందంటే, నిన్న రాత్రి వారు నాకు అంటే మీ కుమారుడు బాగా గుర్తొచ్చారు. అలా ఆ జ్ఞాపకాలతోనే నాకు నిద్ర పట్టేసింది. దాంతో ఎప్పుడులాగే నేను కలలు కండం ప్రారంభించాను. కల్లోనేమో నేను ఆదం సాబ్ గారు కలిసే ఉన్నాం. అల్లా అత్తయ్య గారు, నేను ఆ దుస్తుల్లో ఎంత బాగున్నానో తెలుసా? ఏ దుస్తులవి? బంతి ఆట దుస్తుల్లో నేను ఆదం సాబ్ గారు కలిసి బంతి ఆట ఆడుకున్నాం. బంతేమో ఒకసారి వారి వైపు, ఇంకోసారేమో నా వైపు. నేను సరిగ్గా గెలవబోతున్న వేళలో మంచం మీద నుంచి జారి కింద పడిపోయాను అత్తయ్య గారు. నువ్వు పడిపోయింది మంచం మీద నుంచా? దానికే ఏడుస్తున్నావు, దెబ్బ తగలకపోయినా ఏడుస్తున్నావు. తగిలిందిగా, నా హృదయానికి దెబ్బ తగిలింది. సరిగ్గా నేను గెలవబోతున్నప్పుడే కల చెదిరిపోయింది. దాంతో పాటు నా హృదయం విరిగిపోయింది. అత్తయ్య గారు, అలా వెళ్ళిపోతున్నారేంటి అత్తయ్య గారు? నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకండి, నేను చాలా బాధపడుతున్నాను. అసలు జావిదా, అసలేంటంటే నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు కళ అది అనేసరికి నాకు కూడా నిన్న రాత్రి వచ్చిన కళ ఒకటి జ్ఞాపకం వచ్చింది. కళలో హఠాత్తుగా నేను చెవిడిదాన్ని అయిపోయాను. నాకు అసలేమి వినిపించడం లేదు. అందుకని నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఉందే, అది నాకు రాసి పంపించు. రాసా? సరేనా? ఖుదాఫిజ్. అత్తయ్య గారు, కొంచెం ఉండండి.